హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు జ్యోతిస్ కిచెన్. నేను మీ జ్యోతి. ఈరోజు మన ఛానల్లో వెజ్ పులావ్ ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ఒక గ్లాస్ బాస్మతి రైస్ తీసుకొని శుభ్రంగా 2 సార్లు కడిగి నానబెట్టుకోవాలి. ఇక్కడ నేను బాస్మతి రైస్తో చేస్తున్నాను. మీరు కావాలంటే నార్మల్ రైస్ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని గిన్నెలోకి 2 టేబుల్ స్పూన్ల నూనె, 2 టేబుల్ స్పూన్ల నెయ్యి తీసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక హోల్ బిర్యానీ మసాలా యాడ్ చేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక ఆనియన్, 2 పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత వెజిటబుల్స్ యాడ్ చేసుకుందాం. ఇక్కడ నేను ఒక టమాటా, ఒక బంగాళదుంప, ఒక క్యారెట్ కట్ చేసుకొని వేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి తగినట్టుగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఒకసారి తిప్పుకొని మూత పెట్టేసుకుందాం. 2 నిమిషాలు మగ్గేలోపు బిర్యానీ మసాలా రెడీ చేసుకుందాం. ఒక మిక్సీ జార్లోకి ఒక అల్లం ముక్క, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, గుప్పెడు ధనియాలు, 4-5 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ముక్కలు కొంచెం మగ్గాయి. ఇప్పుడు మసాలా యాడ్ చేసుకోవాలి. చిటికెడు పసుపు కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. మూత పెట్టేసుకొని ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. చూడండి, ఆయిల్ అంతా సెపరేట్ అయిపోయింది. ఇప్పుడు మనం తీసుకున్న రైస్కి డబుల్ క్వాంటిటీలో వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక గ్లాస్ బాస్మతి రైస్ తీసుకున్నాను. బాస్మతి రైస్ కాబట్టి ఒక్కొక్కటికి 1.5 వాటర్ యాడ్ చేసుకుందాం. ఒక గ్లాస్కి 1.5 గ్లాసుల నీళ్ళు యాడ్ చేసుకున్నాను. ఈ వాటర్ ఎసరొచ్చేంత వరకు హై ఫ్లేమ్లో మరిగించుకొని ఇప్పుడు రైస్ యాడ్ చేసుకోవాలి. వాటర్ అంతా అయిపోయేంత వరకు హై ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. వాటర్ మొత్తం అయిపోయాయి. ఇప్పుడు మూత పెట్టేసి స్టవ్ సిమ్లో పెట్టేసుకుందాం. 3 నిమిషాల తర్వాత చూస్తే వేడి వేడి పులావ్ రెడీ. ఈ పులావ్ని రైతాతో కానీ ఏదైనా కర్రీతో కానీ సర్వ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.